అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో హ్యాట్రిక్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్ రెడ్డి వంగ. కట్ చేస్తే త్వరలో ఆయన రెబల్ స్టార్ ప్రభాస్తో జట్టు కట్టనున్నారు. కాప్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారని సమాచారం. కాగా 300 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కనుందని బజ్. అదే గనుక నిజమైతే సందీప్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో రూపొందుతున్న సినిమా ఇదే అవుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రభాస్కి జంటగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుందని ప్రచారం సాగుతోంది. బుధవారం నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ గన్నవరం వేదికగా జరిగిన ఈ వేడుక ఆద్యంతం కనువిందుగా సాగింది. ఇది రాజకీయపరమైన ముచ్చటే అయినా ఈ ఈవెంట్లో ఒకే తరానికి చెందిన అగ్రకథానాయకులైన సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నటసింహం, నందమూరి బాలకృష్ణ ఒకే ఫ్రేమ్లో కనిపించి సినీ ప్రియులకు కనువిందు చేశారు. ఈ అరుదైన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ జట్టు కట్టిన చిత్రం దేవర 2 భాగాలుగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతోంది. ఫస్ట్ పార్ట్ ని అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే 2 వారాల ముందే దేవర జనం ముందుకొచ్చే అవకాశం ఉందట. సెప్టెంబర్ 27న రావాల్సిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ మూవీ ఓజీ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డంతో ఇప్పుడు ఆ తేదీకి దేవర్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ జరుగుతోందట. త్వరలోనే దేవర కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుంది. మ్యాచు స్టార్ గోపీచంద్, స్టార్ కెప్టెన్ శ్రీను వైట్ల కాంబినేషన్లో విశ్వం పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కావ్య థాపర్ నాయిక్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. బుధవారం గోపీచంద్ బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ను విడుదల చేసింది యూనిట్. ఇందులో ఎడారిలో స్పోర్ట్స్ బైక్పై స్టైలిష్గా ముందుకు సాగుతూ కనిపించారు గోపీచంద్. గత కొంతకాలంగా సాలిడ్ హిట్ లేని గోపీచంద్కి విశ్వంతోనైనా సక్సెస్ దక్కుతుందేమో చూడాలి. ఆ మధ్య అంబానీ ఇంట జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కలిసి చిందేశారు. కట్ చేస్తే త్వరలో ఈ ముగ్గురు ఓ వివాహ వేడుకకి అతిథులుగా హాజరు కానున్నారట. ఆ వివరాల్లోకి వెళితే కథానాయిక సోనాక్షి సిన్హా తన బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ని ఈ నెల 23న పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ముంబైలోని బాస్టియన్లో అట్టహాసంగా జరిగే ఈ వేడుకకి ఖాన్ త్రయం గెస్ట్స్గా రాబోతున్నారట. మరి ఈ వివాహ వేడుకలో ఖాన్ త్రయం సందడి ఏ తీరున సాగుతుందో చూడాలి.